am I that you are mindful of me, that you hear me when I call? Is it true that you are thinking of me, how you love me? It's amazing. Who am I? Who am I that you are mindful of me, that you hear me when I call? Is it true? Oh, is it true that you are thinking of me, how you love me? Well, Lord, it's amazing. Praise the Lord, church. We welcome you in all of the name of Jesus Christ. మీ అందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం. We believe that you all are blessed through this live streaming. So let us start this prayer with prayer. అందరూ ప్రతి కళ్ళు మూసుకొని దేవుని మహిమపరుద్దాం. ఆయన ప్రారంభించుకుందాం. ప్రతి కళ్ళు మూసుకొని ఆయన మహిమపరుద్దాం. Graciously, Heavenly Father, thank you, Jesus, Lord, for coming at your feet, a Master, Lord of God. Yes, Lord, thank you, Jesus, Lord, for giving this live streaming, Master, Lord of God, to walk according to your will, O Master, Lord of God. Yes, Lord, let this live streaming be a blessing, O Master, Lord of God, for the many peoples, O Master, Lord of God. Yes, Lord, while we're praising you, while we're worshiping you, Master, Lord of God, be in our midst, O Father, Lord of God. Yes, Lord, bless our pastor, Master, Lord of God. Yes, Lord, while he's preaching, O Master, Lord of God. Yes, Lord, cover him with your hands, O Master, Lord of God. Put your words on his lips, O Master, Lord of God. You speak through us, O Master, Lord of God. Yes, Lord, you guide us, O Master, Lord of God. In Jesus' name I pray. Amen. Hallelujah. And I'm మహిమపరుద్దాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అనే పాట పాడుదాం. మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం. మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన మహిమపరుద్దాం, ఆయన గర్వపరుద్దాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అనే పాట పాడుదాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ఆయన మన మార్గము, సత్యము, జీవము. ఆయన మన రక్షణ కనుక ఆయన మన స్తుతిద్దాం సాయంకాల వేళలో. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనపరతును. చెప్తాము, నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ఆయన మన ఖడ్గము, కిరీటము, కవచము, కేడమై ఉన్నాడు కనుక మనం స్తుతిస్తాం.
నీవే నా ఖడ్గము, నీవే నీవే నా కిరీటము, నీవే నీవే నా కవచం, నీవే నీవే నా కేడము, నీవే నీవే నా కోట, నీవే నీవే నా ఆశ్రయం, నీవే నీవే నా శృంగము, నీవే నీవే నా సంపద. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. Amen, amen. Hallelujah, hallelujah. Isaiah chapter 43 verses 19 లో అంటుంది, He's a way maker in the wilderness, in the rivers, in the desert. The word says, behold, I'll do the new things. Now it shall spring forth. Shall you not know it? I'll even make a way in the wilderness and the rivers and the desert. Amen. Hallelujah. ఏ మార్గం లేకపోయినా దేవుడు చూపిస్తాడు కనుక మనం గణపరుస్తాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన ఆహ్వానిస్తాం. He's the way maker. Amen. Let everyone worship them. Yes, Lord, we worship Him. He's a way maker. Yes, Jesus, we worship Him. He's promise keeper, Lord. He is light in darkness. Oh, we worship you, Jesus. We welcome you in this place, oh God. Thank you, Jesus. But our mind is done. Oh, we worship you, Jesus, Lord. Thank you, Jesus. We welcome you in this place. Oh, we worship you. Oh, we welcome you in this place, oh God. Thank you, Jesus. Chabdam. You are here, working in this place. I worship you. I worship. Oh, we worship you. You are here, moving in our midst. I worship you. I worship you. To them, you are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are. Oh, we worship you, Jesus. Healings may happen this place, oh Father. Oh, let the supernatural things may happen. Oh, we worship you, Lord. Thank you, Jesus. You are here. Oh, we worship you, Lord. You are here, healing every heart. I worship you. I worship. You are here.
lives around. I worship you, I worship you. Are here, mending every heart. I worship you, I worship you. You are Waymaker, miracle worker, promise keep, light in the darkness. My God, that is who you are. You are Waymaker, miracle worker, promise keep, light in the darkness. My God, that is who you are. That is who you are. That is who you are. நீர் வந்தால் சூழ்நிலை மாறுமே, முடியாததும் சத்தியமாக்குமே. நீர் வந்தால் சூழ்நிலை மாறுமே, முடியாததும் சத்தியமாக்குமே. நிறைவே நீர் வாருமே, நிறைவே நீர் வேண்டுமே, நிறைவே நீர் போதுமே. ஆவியானவரே நிறைவே நீர் வாருமே, நிறைவே நீர் வேண்டுமே, நிறைவே நீர் போதுமே. ஆவியானவரே even when I don't see it you working, even when I don't feel it you working. Never stop, never stop working, never stop, never stop working. Even when I don't see it you're working, even when I don't feel it you're working. Never stop, never stop working, never stop, never stop working. Even when I don't see it you're working, even when I don't feel it you're working. Never stop, never stop working, never stop, never stop working. Waymaker, miracle work, promise keep, light in the darkness. My God, that is who you are. You are Waymaker, miracle work, promise keep, light in the darkness. My God, that is who you are. 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 Praise God. Hallelujah. హల్లెలూయా. Amen. I welcome you for this Bible study. ఈ యొక్క బైబిల్ స్టడీ కూడికకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. Amen. How are you, church? ఎలా ఉన్నారండి సంఘం? Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. I believe and I trust by the mercy and great grace of God, you are doing good. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. So let us come and sit down together. దయచేసి అందరూ కలిసి కూర్చుందాం మన గృహంలో. Open your Bibles and your books. పరిశుద్ధ గ్రంథాన్ని పుస్తకాన్ని తెరుద్దాం. Let us meditate the word of God today. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. Up to now we praised and worshiped God. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించాం. It's a time for the word. ఈ సమయము వాక్యానికి సమయమై ఉన్నది. Amen. Are you ready? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Praise God. Praise Don't the Lord. move here and there when the word is coming out. ఈ యొక్క వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు దయచేసి అటు ఇటు కదలద్దండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. We got all your prayer requests, మీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా వచ్చాయి. all your testimonies. మీ సాక్ష్యాలు మాకు అందే. We praise God for that. అందును బట్టి దేవుని స్తుతించాం We మేము. have been encouraged. చాలా ఉజ్జీవింపబడ్డాం. And all for your prayer requests, we are praying for that. మీ ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. Soon God is going to give you the answers. అతి త్వరగా దేవుడు దానికి సమాధానము Someone దయచేయబోతున్నాడు. of you asked us to pray for your means your family members who are not well. God is going to heal them. మీలో కొంతమంది మీ యొక్క కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నారని ఆ యొక్క ప్రార్థన అవసరత పంపించారు. వారి కోసం ప్రార్థన చేశాం. తప్పకుండా దేవుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని స్వస్థపరచబోతున్నాడు. Amen.
on our Zamar worship evening on Saturday, ఆ శనివారం ప్రసారమైనటువంటి జమార్ ఆ యొక్క ఆరాధన సమయము it was a great blessing for each and everyone. ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆశీర్వాదకరంగా We ఉన్నది. came to know by your comments and మీరు testimonies. ఇచ్చినటువంటి కామెంట్స్, మీరు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మేము తెలుసుకున్నాం. And one of the sister wonderfully gave a testimony. ఒక సహోదరి చాలా అద్భుత రీతిగా తన యొక్క సాక్ష్యాన్ని God bless పంచుకున్నారు. you, sister. సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God spoke to her. దేవుడు ఆమెతో మాట్లాడాడండి. God is going to bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. And all of the people ఆ అందరినీ కూడా దేవుడు who have joined దీవించబోతున్నాడు. in this worship, ఎవరైతే ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్నారో you have been blessed. మీరందరూ ఆశీర్వదించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. So don't forget to tell us your prayer request, your comments, right? కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయడం మర్చిపోదు. అలాగే మీ యొక్క కామెంట్స్ ని కూడా ఇవ్వడం And మర్చిపోదు. also main testimonies. మీ యొక్క సాక్ష్యాలను కూడా మాతో పంచుకోమని మనవి చేస్తున్నాను. Amen. ఆమేన్. Open your Bibles to the book of Acts chapter 7 verses 9. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనానికి మన పరిశుద్ధ Our Bible గ్రంథాన్ని study, తెరుద్దాం. right? Let's all read together. అందరు కలిసి చదువుదామా? And the patriarchs moved with envy, sold Joseph into Egypt, but God was with him. Let's pray. Lord, we thank you this evening. తండ్రి, ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు. Speak to us. మాతో మాట్లాడండి. Open our minds మా మనసులు తెరవండి to understand your word. మీ వాక్యాన్ని అర్థం We చేసుకోవడానికి. bind every spirit ప్రతి దురాత్మలను and all బంధిస్తున్నాం. the works of men. మనుషులకు ఆలోచనలు Cover బంధిస్తున్నాం. me with your hand and put your words on my lips. మీ హస్తంతో నన్ను కప్పండి, మీ మాటలు నా నాలుక మీద ఉంచండి. Thank you, Lord, that by your word you are touching people, healing them, delivering them, and giving them peace. అయ్యా, మీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తున్నందుకు, వారిని విడుదల పరుస్తున్నందుకు, వారికి నిరీక్షణను, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. And even today, right now, ఈ రోజు ప్రభా, ఈ at సమయంలో the time, speak to them, వారితో మాట్లాడండి, heal them, వారిని స్వస్థపరచండి, deliver them, విడుదల పరచండి. and let your heart be known to them. దేవా, మీ యొక్క హృదయ వాంఛ వారు ఎరుగులాగున సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. This was the very big sermon of Stephen. చూడండి, స్టెఫెను చాలా పెద్దగా బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. Amen. And he said here in 9th verse, ఇక్కడ 9వ వచనంలో అంటూ ఉన్నాడు, the patriarchs moved with envy and sold Joseph. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి. Amen. ఆమేన్. These were the brothers of Joseph. చూడండి, యోసేపు యొక్క సహోదరులు. They were with envy and jealous. చూడండి, వారు ఆ యొక్క రోషముతో, ఆ యొక్క కోపద్రేకంతో నిండి ఉన్నారు. And they sold Joseph to Egyptians. యోసేపును ఆ యొక్క ఐగుప్తీయులు వారికి అమ్మి వేశారు. They want to kill him. అతన్ని They చంపేయాలనుకున్నారు. were very angry upon him. అతని మీద చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. Hallelujah. Amen. Amen. This envy and jealous is not from God's spirit, but it's from demon spirits. చూడండి, ఈ యొక్క కోపద్రేకములు లేకపోతే ఇతరుల మీద ఈర్ష్య పడడము, ద్వేషము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు, కానీ ఇవన్నీ కూడా దురాత్మ చెంత నుంచి It's వచ్చినవి. an act of flesh. ఇవి శారీర రీతి అయినటువంటి కార్యము. Hallelujah. Amen. ఆమేన్. So when the act of flesh, envy comes, it is they never stop themselves even to kill and even to do harm to their own brother. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క ద్వేషము అన్నటువంటి స్వభావము అనగా శారీరకమైనటువంటి స్వభావం ఒక వ్యక్తిలోనికి వస్తుందో, వారి యొక్క సొంత తమ్ముణ్ణి కూడా చంపడానికి వెనకాడరు. Amen. Sure. Hallelujah. హల్లెలూయా. Praise God. Joseph was their own brother. యోసేపు వారి యొక్క సొంత సహోదరుడు. Amen. They put him on the well చూడండి, అతని ఆ యొక్క గుంతలో పడేశారు. and they want to kill him. అతన్ని At చంపేయాలనుకున్నారు. last they sold him అతన్ని అమ్మి వేశారు. without merciless. చూడండి, అసలు కృప లేనదండి వాళ్ళకి, Hallelujah. దయ లేదు. హల్లెలూయా. That is kind of envy and jealous in them. ఇటువంటి భయంకరమైనటువంటి స్వభావము వారిలో నిండి ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Today God wants to talk with us. దేవుడు ఈ రోజు మనతో As we are మాట్లాడాలనుకుంటున్నాడు. God's children, దేవుని బిడ్డలుగా మనము we should not move in the spirit, ఇటువంటి స్వభావంలో మనం ముందుకు in వెళ్ళకూడదు. envy and jealous. ఈ యొక్క ఉద్రేకములు, అసూయ, ద్వేషము మనం కలిగి ఉండకూడదు. Amen. See, the Bible actually, there is a difference between jealousy and envy. They are very close related, but just a slight difference. చూడండి, ఈ యొక్క ద్వేషము అలాగే అసూయ మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంది, అయితే కొద్దిగా తేడా కూడా ఉంది. Envy is ఈ యొక్క ద్వేషము అనగా emotion of coveting what someone else has, what you don't have, right?
చూడండి, నీ దగ్గర లేదు కానీ ఇతరుల దగ్గర ఉంది అది, కాబట్టి అయ్యో నా దగ్గర లేదే అని వారి మీద అసూయ పడుతూ ఉంటావు. And jealousy is emotion related to fear that something you have will be taken away from you. చూడండి, జెలసీ అనగా అసూయ ఇక్కడ అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి ఏదైనా తీసివేయబడుతుందేమో అని. Amen. Amen. For example, ఉదాహరణకు I envy his positions and his situations. చూడండి, ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్తువుల్ని బట్టి లేదా వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనమును బట్టి నేను వారి మీద అసూయ పడుతూ ఉన్నాను. Jealous is, I am jealous that you like him more than me. చూడండి, నేను జెలస్ ఫీల్ అవుతూ ఉన్నాను, ఎందుకంటే నీకు ఆ వ్యక్తి నాకంటే కూడా ఎక్కువ ఇష్టం కాబట్టి. Amen. You came to know, right? The difference between envy and jealous. అర్థమైంది కదండి, ఎన్వి అలాగే జెలస్. It should not be in your home. ఇది మీ గృహంలో ఉండకూడదు, It should not be in the church. అది సంఘంలో ఉండకూడదు. Wherever you are, in your college, office, wherever. మీరు కాలేజ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇది ఉండకూడదు. That is against God's spirit. ఇది దేవుని యొక్క ఆత్మకు Because విరోధమైనది. it's an act of flesh. ఇది శారీరకమైనటువంటి స్వభావం. The Bible says in Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verses 19 to 21. 19 నుంచి 21వ వచనం వరకు. Galatians chapter 5, 19, 20. It says, now the works of the flesh are manifest, which are this: adultery, fornication, uncleanness, lasciviousness, idolatry, witchcraft, hatred, varnice, emulations, wrath, strifes, seditions, herses, envies, murders, drunkenness, revelings, and such like, of which I tell you before, as I have also told you in the time past, that they which do such things shall not inherit the kingdom of God. ఆమేన్. Praise the Lord. Praise the Hallelujah. Lord. Hallelujah. These are the works of flesh. చూడండి, ఇవన్నీ కూడా శారీర స్వభావములై ఉన్నాయి. Amen. ఆమేన్. And you know, idolatry, విగ్రహారాధన, adultery, వ్యభిచారము, envy, ఈర్ష్య, drunkenness, తాగుబోతుతనం, murderers, హత్య చేయబడడం, witchcraft, చేయడం, మాంత్రిక శక్తులు, చేతబడి hatred, శక్తులు, hatred. ద్వేషము, These are the act of flesh. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి స్వభావములు. The people do such thing will not inherit the kingdom of God. ఎవరైతే ఇటువంటి కార్యాలలో ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు. Amen. And what Jesus said is, ఇక్కడ యేసు ఏమంటూ ఉన్నారంటే in Mark chapter 7, మార్కు సువార్త 7వ అధ్యాయం verses 21 and 22. 21-22 వచనాలు. Mark chapter 7, 21. From within, out of the heart of men, proceeded evil thoughts, adulteries, fornications, murders, thefts, covetousness, wickedness, deceit, lasciviousness, an evil eye, blasphemy, pride, and foolishness. Hallelujah. హల్లెలూయా. Amen. All this come out of the heart of the men. ఇవన్నీ కూడా మనుష్యుని యొక్క హృదయంలో నుంచి బయటకు వస్తాయి. Praise God. See, it is the act of a flesh. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి క్రియలు. It said when it comes out of the heart of the men, ఒక మనిషి యొక్క హృదయంలో నుంచి ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు the heart of the men, he has not submitted that heart to the Holy Spirit. ఇవి ఎప్పుడు వస్తాయి అంటే ఆ మనుష్యుడు తన యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోలేదు గనక ఇటువంటి స్వభావము మనిషిలోనికి వస్తుంది. The Lord has given you the Spirit to you, which is inside you. He wants to make you like Jesus. చూడండి, దేవుడు నీకు ఎటువంటి స్వభావమును ఇచ్చాడనంటే నీవు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మారిపోయేటువంటి స్వభావాన్ని నీకు ఇచ్చాడు. In likeness and an image of Jesus. ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి స్వభావంలోనికి మారిపోయేటువంటి, Like when Jesus walked in love, compassion, mercy, kindness, goodness. All this is an act of spirit. చూడండి, Holy యేసు Spirit. క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమతో నిండినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కనికరము, దయ కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా చూడండి ఆత్మీయమైనటువంటి స్వభావములు. Hallelujah. Hallelujah. Amen. If he doesn't submit to the spirit, ఎప్పుడైతే మనం ఆత్మకు మనల్ని మనం the సమర్పించుకోమో act of flesh comes out. శారీరకమైన స్వభావం బయటకు వస్తుంది. The Bible says బైబిల్ అంటుంది in Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verses 22 and 23. 22-23 వచనాల్లో It's a fruit of the Spirit, but the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faith,
gentleness, self-control. Against such things there is no law. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. See, it's a fruit of the Spirit. చూడండి ఇక్కడ ఆత్మ ఫలముల గురించి It's మాట్లాడుతున్నారు. love, ప్రేమ, joy, సంతోషము, kindness, సమాధానము, peace, goodness. మంచితనము. Hallelujah. Hallelujah. The person walks like this. ఆ వ్యక్తి ఇలా నడిచినప్పుడు, So when he walks like this, he can overcome jealous and envy. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలములలో ఎప్పుడైతే ఒక వ్యక్తి నడుస్తాడో అతను ఈర్ష్య ద్వేషము నుండి బయటికి వస్తాడు. Amen. Amen. You should not have jealous over your sister. కాబట్టి You నీ should not have envy over your brother. You should not have envy over all your relations. You should come out from that. నీ యొక్క సహోదరిని, నీ యొక్క సహోదరుణ్ణి, లేదా నీ యొక్క బంధువుల మీద, నీ యొక్క స్నేహితుల మీద నీవు ఈర్ష్య ద్వేషము కలిగి ఉండకూడదు. In the same way, that act should not be in the church. అదే విధంగా సంఘములు కూడా ఇటువంటి ఈర్ష్య ద్వేషములు ఉండడానికి వీలు లేదండి. We all come together as brothers and sisters. మనమందరూ కూడా సహోదరి సహోదరులుగా కలిసి రావాలి. Let us encourage one another. మనం ఒకరిని ఒకరు ఉజ్జీవపరచాలి. Let us lift up the people who have talents. ఎవరికైతే తలాంతులు ఉన్నాయో వారిని మనం పైకి లేవనెత్తాలి. Let us talk with the word of appreciation. వారికి ఆ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. Let us encourage one another. వారిని ప్రోత్సహించాలి మనం. That is the house and family of Jesus Christ. ఇది యేసు ప్రభు వారి యొక్క గృహములో ఉండాల్సినటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. See, Jesus is not jealous, right? చూడండి, యేసు ప్రభు వారు ఆయన ఆ యొక్క ఈర్ష్య కలిగి లేరు. He gave all his spirit gifts and gifts of the Holy Spirit and the fruit of the Holy Spirit. He gave everything. He is not envy and jealous. ఆయన ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఆయన దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకిచ్చాడు. What Jesus said ఆయన ఏమన్నారంటే in the Gospel of John, యోహాను సువార్త, and he said, "What I have did, you will do more than me what I did on this earth." చూడండి, నేనేవైతే ఈ లోకంలో కార్యములు చేశానో అంతకంటే ఎక్కువ కార్యములు మీరు చేస్తారు అని అన్నాడు. మనం చెప్తాం అట్లా? Can we say like that? మనం చెప్పగలమండి? Hallelujah. Amen. See, we want to be in the top. చూడండి, మనం ఎప్పుడు కూడా పైన ఉండాలనుకుంటాం. Praise God. That's why jealous and envy comes. అందుకే ఈ యొక్క ఈర్ష్య ద్వేషములు వస్తాయి. Amen. Praise God. Jealous. Oh, he can go far. That means he can go up rather than me, and his talent is it's wonderful. So what is about my talent? What I'm going to be? This kind of jealous and envy, it's killing in the church and in the families. చూడండి, ఈ యొక్క ఈర్ష్య ద్వేషములు, అరే వీడికి నాకంటే ఎక్కువ తలాంతులు ఉన్నాయే, నాకంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాడే అన్నటువంటి ఆ యొక్క స్వభావం ఉండడం వల్ల మనము కష్టాలు చూస్తూ ఉన్నాం. Amen. So what happens is, ఏం జరుగుతుంది because of that spirit, ఇటువంటి ఆత్మను బట్టి they can do anything. వారు ఏ స్థాయి కన్నా దిగజారిపోవచ్చు. See, the own brothers want to kill his brother, their brother. సొంత సహోదరులు సహోదరుని చంపాలనుకుంటూ The ఉన్నారు. own brother has sold them to Egyptians. చూడండి, అన్నలు తమ్ముణ్ణి అమ్మివేస్తూ ఉన్నారు. What is this? ఏంటండి ఇది? They behaved like one animal. చూడండి, వారు పశువుల కంటే హీనంగా అక్కడ ప్రవర్తిస్తూ No ఉన్నారు. compassion and love. వారిలో కనికరము లేదు, ప్రేమ లేదు. Hallelujah. Today, my brother and sister. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరు, Amen. How are you today? ఈ రోజు మీరు ఎలా ఉన్నారు? Let us check up once. ఒకసారి మనం పరీక్షించుకుందాం. Praise God. Amen. Amen. We need to walk in the spirit and in the fruit of the spirit. మనం దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఫలములలో నడవాలి. Before we ask God, Lord, use me like that, use me like this. But before we ask that, let us ask the Lord, Lord, fill me with thy love and joy and goodness so I can walk in the fruit of the spirit. ప్రభువా, నన్ను ఇలా వాడుకో, నన్ను అలా వాడుకో అని అడగడానికి ముందు Amen. మనము దేవుణ్ణి, దేవా నాకు ఆత్మీయమైనటువంటి ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము ఇవి దయచేయి ప్రభువా, నీ యొక్క రాజ్యంలో కార్యము చేయడానికి అని అడగాలి. Amen. The Satan, సాతాను అనేటువంటి వాడు, once he was Lucifer in heaven, వాడు పరలోకంలో లూసిఫర్ గా ఉన్నాడు. but he rebelled against God దేవునికి విరోధంగా లేచాడు. because of jealous. ఎందుకంటే వాళ్ళలో ఈర్ష్య ప్రారంభమైంది. The Bible says బైబిల్ అంటూ ఉంది, in the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథము chapter 28, 28వ అధ్యాయం from verses 15 onwards, 15వ వచనం నుంచి, from 15 to 18. 15 నుంచి From the 18 day వరకు. you were created, you were blameless in your ways until wickedness was found in you. Through the abundance of your trade, you were filled with violence and your sin.
So I expelled you in disgrace from the mountain of God, and banished you, guardian cherub, from among the fiery stones. Your heart became proud because of your beauty, for the sake of your splendor. You corrupted your wisdom, so I threw you down to the earth. I made a spectacle of you before kings. You profaned your sanctuaries by the magnitude of your iniquities in your dishonest trade. So I sent out fire from within you, and it consumed you. I reduced you to ashes on the ground in the sight of everyone watching you. Hallelujah. హల్లెలూయా. Because of its proud. ఎందుకంటే ఆ యొక్క వాడిలో చెలరేగినటువంటి ఆ యొక్క ఈర్ష్య స్వభావము, Because of proud and pride. గర్వము వాడిలో రావడాన్ని బట్టి Hallelujah. Hallelujah. The Lord kicked him out from the heaven. దేవుడు వాణ్ణి పరలోకం నుండి త్రోసివేశాడు. Hallelujah. Amen. That is the act of Satan. ఇది సాతాను యొక్క స్వభావము. You know, the spirit of Jesus is love and compassion. చూడండి, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము ప్రేమ కనికరమై ఉన్నది. We are born of the word. మనము Vakyam. వాక్యము నుంచి పుట్టాము. Yes, we are born by word. వాక్యము ద్వారా మనం పుట్టామండి. Hallelujah. హల్లెలూయా. So we are the children of the word of God. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి వారము. Amen. Amen. So Jesus is the word. కాబట్టి యేసు ప్రభు వారే వాక్యమై So ఉన్నారు. when we are the children of Jesus, ఎప్పుడైతే మనం ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలం అవుతామో, let us walk and act like Jesus on this earth. అప్పుడు ఆయన వలె స్వభావం కలిగినటువంటి వారమై Amen. ఈ లోకంలో నడుస్తాము. So the act of Satan is కాబట్టి సాతాను యొక్క స్వభావం, pride, jealous and envy. సాతాను చేసేటువంటి కార్యములు ఈర్ష్య, ద్వేషము, గర్వము. Amen. Hallelujah. హల్లెలూయా. The Bible says Bible in the అంటుంది. book of Numbers, సంఖ్యాకాండము chapter 16, 16వ అధ్యాయం verses 1 to 3. మొదటి 3 వచనాలు. Chapter 16. Now Korah, son of Izhar, son of Kohath, son of Levi, with Dathan and Abiram, sons of Eliab, and On, son of Peleth, sons of Reuben, took 250 prominent Israelite men who were leaders of the community and representative in the assembly, and they rebelled against Moses. They came together against Moses and Aaron and told them, "You have gone too far. Everyone is in the entire community is holy, and the Lord is among them. Why then do you exalt yourself above the Lord's assembly?" Hallelujah. హల్లెలూయా. Seeing Korah and Dathan and Abiram called even 250 group of rebelled people. చూడండి, కోరా, దాతాను, అబిరామ్ అన్నటువంటి వారు 250 మంది ఎవరైతే తిరుగుబాటు చేశారో వారిని పిలిచి What they said is, ఏమన్నారంటే in third verse, 3వ వచనంలో, and they said, third verse, "You have gone too far." They said, "You have gone too far." మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. This is jealous. ఇది ఈర్ష్య, This is envy. ఇది ద్వేషం. Because what they are doing is not means there to do that. ఎందుకంటే వారు ఏదైతే చేస్తున్నారో వారు చేయాల్సినటువంటి కార్యం కాదు అది. Atla kaadu. What they are doing is not doing that, because is envy. Because Aaron and his children, they work in holy place, and Aaron goes to most holy place. But this group of people, they are only Levites. They need to work in the courtyard. చూడండి, అహరోను చేయవలసినటువంటి పని అహరోను తన యొక్క కుమారులు చేస్తూ ఉన్నారు. Amen. వీరు లేవీయులుగా వీరి యొక్క పనిని ఆ యొక్క ఆవరణంలో చేయాలి, చేస్తూ ఉన్నారు. But because of that, అందును బట్టి they are jealous. వారు ఈర్ష్యతో Because ఉన్నారు. of that, అందును బట్టి they are envy. వారు ద్వేషముతో ఉన్నారు. Because they saw these people working in the holy place, but they are jealous. పరిశుద్ధ స్థలములో ఆ యొక్క అహరోను వారు పని చేస్తున్నారు గనక వీరు ఆ యొక్క ద్వేషముతో They said, "You నిండిపోయారు. have gone too far." మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు. This calling was from God. చూడండి, ఈ యొక్క పిలుపు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి God పిలుపు. told them to do this. దేవుడే ఆ కార్యము చేయమని God చెప్తున్నాడు. gave them this talent. దేవుడే ఆ యొక్క తలాంతును This వారికి was ఇచ్చాడు. God's calling. ఇది దేవుని యొక్క పిలుపు. God would have given him another work to do. దేవుడు వారికి ఇంకొక పని చేయడానికి కూడా ఆస్కారం ఇచ్చిండు. Hallelujah. హల్లెలూయా. God exalts everyone చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. into their standards, వారి యొక్క స్థాయిని బట్టి, their callings. వారి యొక్క పిలుపుని బట్టి. We should not move in jealous and in envy. కాబట్టి మనము ఈర్ష్య, ద్వేషంతో ముందుకు వెళ్ళకూడదు. Hallelujah. హల్లెలూయా.
Amen. My brother and sister. నా ప్రియ సహోదరి You may be సహోదరుడు, doing very little work in the church. నువ్వు సంఘంలో చాలా చిన్న No పని చేస్తున్నావు, talented. నీకు అసలు టాలెంటే No లేదు, one is recognizing you. నిన్ను ఎవరు రికగ్నైజ్ No one is చేయట్లేదు, recognizing in your home. ఎవరు కూడా నీ గృహంలో కూడా But నిన్ను you have little talent. గుర్తించట్లేదు. But you do in a corner. అయితే నువ్వు వెళ్ళి ఒక మూలకి వెళ్ళి చేస్తూ ఉన్నావు, But God is watching over that. అయితే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. I tell you one example. ఒక ఉదాహరణ చెప్తా. Rick Joyner, రిక్ జాయినర్ a అనేటువంటి prophet వ్యక్తి, and a pastor in America, ఒక ప్రవక్త, ఒక పాస్టర్ గారు అమెరికాలో, a senior man. చాలా Once he was taken up to heaven. ఒకసారి ఆయన పరలోకానికి కొనపబడినప్పుడు, And in the heaven, he పరలోకంలో was talking with Jesus. ఆయన యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. And when he was talking with Jesus, he was looking with at the side a person. ఆయన యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన ఒక వ్యక్తి నిల్చో ఉన్నారు, ఆయన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. He was talking to Jesus, he looking towards that man. Talking to Jesus, looking towards that man. యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్క, మరో పక్క ఆ వ్యక్తిని ఇలా చూస్తూ ఉన్నాడు. So Jesus asked him, యేసు ప్రభు వారు ఆయన అడిగారు, Joyner, జాయినర్ what are గారు, you seeing there? అక్కడ ఏం చూస్తున్నావు నువ్వు? And he said, Sir, Lord, and I see a person sitting there with glorious glory upon him, and the crown was upon him. He was shining like anything. ప్రభువా, నేను ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాను, గొప్ప మహిమ కిరీటము ధరించుకున్నటువంటి వ్యక్తి, గొప్పగా షైనింగ్ గా ఉన్నాడు అని యేసు ప్రభుతో చెప్పాడు. And I want to recognize him. I saw his face on this earth. నేను ఈ యొక్క లోకంలో అతని ముఖాన్ని చూసినట్టుగా నాకు జ్ఞాపకం వస్తుంది. Amen. I forgot his name, right? And he saw like this. Then Jesus said, you know who he is? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నీకు తెలుసా అతను ఎవరో? He is one of the normal street beggar in America. అమెరికాలో అడుక్కునేవాడు అతను. And he was stunned. అప్పుడు రిక్ జాయినర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. I saw him. నేను అతన్ని చూశానే, Then why so glorious he is in heaven? ఇంత మహిమకరంగా అతను పరలోకంలో ఎలా ఉన్నాడు? Jesus said, యేసయ్య అన్నారు, he has saved 2 souls. How many? అతను 2 ఆత్మలను రక్షణలోనికి Not నడిపించాడు. 50,000 people. 50,000 మందిని కాదండి, On lakh people. 1,00,000 మందిని కాదండి, 2 souls. 2 ఆత్మలను. And he was martyr for me. అతను నా కొరకు హతసాక్షి అయ్యాడు. I said, Lord, how? ఎలా? He told about me to some people, to two persons. అతను సువార్త Shared చెప్పాడు gospel. ఇద్దరికి. And those 2 were saved. వారిద్దరు రక్షింపబడ్డారు. And that is one act. అది ఒక కార్యము. And one day, ఒకరోజు it means in the winter time it will be very chill in America, right? ఆ యొక్క చలికాల సమయంలో అమెరికాలో చాలా చల్లగా ఉంటుంది కదండి, Even snow will fall. ఆ మంచు కూడా కురుస్తూ ఉంటుంది. And the night times he was lying on the street ఆ రాత్రి సమయంలో అతను ఆ యొక్క రోడ్ల మీద పడుకో ఉన్నప్పుడు with the rug upon him, right? అతని మీద ఒక దుప్పటి కప్పుకొని పడుకో And ఉన్నాడు. he was sleeping. అతను వణుకుతూ పడుకో But in ఉన్నాడు. the midnight, అయితే మధ్యరాత్రిలో he heard some groaning like voice. అతను ఒక మూలుగుల శబ్దాన్ని విన్నాడు. He heard it. ఆ మూలుగుల శబ్దం విన్న తర్వాత Afterwards, he waked up and he saw, అతను లేచి చూశాడు. and he saw another beggar just a little far, without anything to cover. He was shivering in this winter. ఇంకొద్దిగా దూరంలో మరి ఒక అడుక్కునేటువంటి వాడు ఆ యొక్క చలికి వణికిపోతూ ఉన్నాడు. అతని దగ్గర ఎటువంటి బెడ్షీట్ కూడా లేదు. So what this man did is, అప్పుడు ఇతను ఏం చేశాడంటే, he took this own rug, the bed sheet. ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటి తీసుకుని He went and covered him, అతనికి ఇచ్చాడండి. and he slept there. He అక్కడ అతను covered పడుకున్నాడు. him. He came and he slept, ఇతను వచ్చి ఇక్కడ పడుకున్నాడు. but మళ్ళీ without a bed sheet and rug upon him. ఆ యొక్క దుప్పటి లేకపోవడాన్ని బట్టి Night he suffered like anything. ఆ రాత్రి అంతా కూడా వణికిపోయాడు. చలికి Suffered like anything. చలికి వణికిపోయాడు. In the morning he died. ఉదయకాలం చనిపోయాడు. What Jesus said is, యేసు ప్రభువారు ఏమన్నారనంటే, who can give his life for a friend? ఒక సహోదరునికి ఎవరు తన యొక్క జీవితాన్ని అర్పించగలరు? I have come to give my life to my friends. నా యొక్క స్నేహితుల కొరకు నా యొక్క జీవితాన్ని అర్పించడానికి నేను వచ్చాను. So Jesus said, యేసయ్య అన్నారు, he has given his life for another friend. అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని ఇతరులకు ఇచ్చాడు. He died. అతను చనిపోయాడు. That is why he is a martyr. అందుకే అతను హతసాక్షి. See now,
చూడండి ఇప్పుడు No one recognized this work. చూడండి, అతను చేసిన పని ఎవరు కూడా చూడలేదు కదండి, Amen. గుర్తించలేదు. No one saw him preaching gospel. ఎవరు కూడా అతను సువార్త బోధించడం వినలేదు. But Jesus, అయితే యేసు ప్రభువారు he watched it. చూశారండి. That's why he's glorious in heaven. అందుకే అతను అంత మహిమకరంగా పరలోకంలో ఉన్నాడు. So today, my brother and sister, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ don't రోజు move in envy and jealous. నీవు ఈర్ష్య ద్వేషంలో ముందుకు వెళ్ళనే Whatever వెళ్ళొద్దు. little you have, నీ దగ్గర కొద్దిగా ఉన్నా that you work for the Lord. దేవుని కొరకు పని చెయ్యి. Amen. Don't move in this act of jealous and envy. ఈ యొక్క ఈర్ష్య ద్వేషము కలిగినటువంటి స్వభావములో దయచేసి The జీవించొద్దు. Bible says, బైబిల్ అంటూ ఉంది, where there is envy and jealous, there is full of confusion and evil. చూడండి, ఎక్కడైతే ఈర్ష్య స్వభావము ఉంటుందో అక్కడ గలిబిలి ఉంటుంది అని. Amen. And evil. అక్కడ అక్కడ దుష్టత్వం. దుష్టత్వం ఉంటుంది అని. That is why all these brothers sold their own brother to Egyptians. కాబట్టి ఆ యొక్క అన్నగారంతా కూడా కలిసి ఆ యొక్క తమ్ముణ్ణి ఐగుప్తులకు అమ్మేశారు. Come out from this spirit. కాబట్టి ఇటువంటి ఆత్మలో నుంచి బయటికి Come రండి. out from this spirit. బయటికి రండి. Don't have jealous and envy. కాబట్టి ఈర్ష్య ద్వేషములు కలిగినటువంటి Encourage one స్వభావం another. ఒకరినొకరు ఉజ్జీవపరచుకోండి. Give a word of appreciation all the time. వారికి మంచి అప్రిసియేషన్ ఇవ్వండి. Hallelujah. Don't Hallelujah. discourage. ఎవరిని కూడా నిరుత్సాహపరచొద్దు. Don't talk against any people. ఏ వ్యక్తి గురించి కూడా వ్యతిరేకంగా Don't talk మాట్లాడొద్దు. against any man of God. ఏ దైవజనుని గురించి వ్యతిరేకంగా Don't మాట్లాడొద్దు. talk at any churches. ఏ సంఘం గురించి No వ్యతిరేకంగా brother మాట్లాడొద్దు. against brothers and sisters. ఏ సహోదరుడు ఏ సహోదరి గురించి వ్యతిరేకంగా Come మాట్లాడనే together. వద్దు. Come together. అందరు కలిసి వద్దాం. Encourage one another. ఒకరినొకరు ఉజ్జీవపరచుకుందాం. Hallelujah. హల్లెలూయా. Take up your talent and use it for God. కాబట్టి మీ యొక్క తలాంతుని తీసుకుని దేవుని కొరకు వాడండి. Amen. How much? Oh, you're more talented or less talent. Don't worry. That's what God gave you. But work for God. ఓ నాకు ఎక్కువ తలాంతులు ఉన్నాయి, నాకు తక్కువ తలాంతులు ఉన్నాయి అని కాకుండా దేవుని కొరకు పని చేయడం నేర్చుకుందాం. Amen. Amen. Hallelujah. Hallelujah. Walk in the Spirit. ఆత్మలో నడుద్దాం. Walk in the fruit of the Spirit. ఆత్మ యొక్క ఫలములలో నడుద్దాం. Then you will be blessed. అప్పుడు మీరు So what ఆశీర్వదించబడతారు. happened to this group of people? కాబట్టి- Korah, Dathan, Abiram. కోరా, దాతాను, అభిరామ్ వారికి ఏమైందండి? The earth split, opened up, and all they died. అక్కడ భూమి కంపించింది, వారందరూ కూడా దాంట్లో పడి The judgment చనిపోయారు. of God came upon them. దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, let us not move in jealous and envy. కాబట్టి ఈర్ష్య ద్వేషంలో మనం ముందుకు Let us వెళ్ళకూడదు. move in love, compassion, and goodness. ప్రేమ, కనికరము, మంచితనంలో మనం ముందుకెళ్ళాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. I want to close now. నేను ముగించాలనుకుంటూ Let ఉన్నాను. us come together. అందరు కలిసి వద్దాం. Kneel down. అందరు మోకాళ్ళు ఉండి Kneel down. Cry out to the Lord. దేవునికి మొరపెడదాం. If you are walking in kind of spirit, నీవు గనక ఇటువంటి ఆత్మలో నడుస్తూ this is ఉన్నట్లయితే the time ఇదే of సమయం, deliverance. విడుదల చెందేటువంటి సమయం. Ask the Lord, take it out, this spirit, Lord. దేవుని అడుగుదాం, ప్రభువా నాలో నుంచి ఈ యొక్క ఆత్మను Take out తొలగించు. this act of flesh. ఈ యొక్క శారీరకమైన స్వభావాన్ని తొలగించి Fill me with thy Holy Spirit, నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపు. so I can walk in love and in compassion, నేను ప్రేమ, కనికరంలో నడవడానికి సహాయం చేయి. goodness. మంచితనంలో నడవడానికి Praise సహాయం the చేయి. Lord. Hallelujah. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Ask the Lord. Ask the Lord. Oh God, దేవుని we అడుగుదాం. thank you. అయ్యా నీకు వందనాలు. Oh, thank you, Lord. దేవా మీకు వందనాలు. Set me free, Lord, from this spirit. ఇటువంటి దురాత్మ నుంచి నన్ను విడుదల పరిచయ. Fill me with thy Holy Spirit. మీ యొక్క ఆత్మతో నన్ను నింపు ప్రభువా. Thank you, Lord. Hallelujah. Oh, Ramashaka Karababa. Hallelujah. Spirit of God, we invite you, పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. so the people be delivered and be set free. మనుష్యులు విడుదల పొందుకొని స్వతంత్రులు అవుదురుగాక. Amen. Hallelujah. Ramashaka Rababa. We love you, Lord. We love you. Open your mouth and confess. Nor terchi oppukuntunnandi and ask the Lord. Prabhuni adagandi. Fill me with the Holy Spirit. Bring me out from this act of flesh. ఈ శారీరక క్రియ నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. Praise God. ఆత్మ స్వరూప. థాంక్యూ జీసస్.
you, Lord. Thank you, Lord. Jivanadini. Rama Shakaratoro. Thank you, Lord. Thank you, Jesus. Amen. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అలా చెప్పండి. దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. యేసయ్యా జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Father, I thank you this evening. తండ్రి ఈ సాయంకాల సమయాన్ని బట్టి Thank you for your word. మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Lord, set your people from the spirit of jealous and envy. ఈ యొక్క ఈర్ష్య ద్వేషములు కలిగినటువంటి స్వభావము నుండి నీ బిడ్డలను నీవు విడుదల Set పరచమని them free in Jesus' name. వారిని ఇప్పుడే స్వతంత్రులుగా యేసు నామములో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. Because we know where is jealous, there is full of evil and confusion. ఎందుకంటే ప్రభా ఎక్కడైతే ఈర్ష్య ద్వేషములు ఉంటాయో అక్కడ గలిబిలి ఉంటుంది, అక్కడ ద్వేషం ఉంటుంది. Take out వాటిని ఇప్పుడే తీసివేయమని right now in Jesus' name. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో Set తీసివేయండి. them free, O Lord. వారిని ఇప్పుడే విడుదల పరచండి అయ్యా. Every confusions and evilness go out. ప్రతి గలిబిలి ఆత్మ, ప్రతి విధమైనటువంటి దురాత్మ యొక్క ప్రభావం ఇప్పుడే యేసు నామములో వెళ్ళి పోవునుగాక. Let them set free. ఇప్పుడే వారిని విడుదల చేయండి. Fill them with the Holy Spirit. ఇప్పుడే మీ యొక్క ఆత్మతో వారిని Let తాకి the నింపండి. Holy Spirit, God, come upon them right now. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే మీరు వారి మీదకి రమ్మని ప్రార్థిస్తూ Let them walk in the Spirit. ఇప్పుడే వారు ఆత్మలో నడవడానికి సహాయము చేయండి. Let the Holy Spirit, God, create in them the likeness of Jesus and the image of Jesus. దేవా తండ్రి పరిశుద్ధాత్ముడా మీ యొక్క స్వభావమును ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపమును వారు ధరించుకొనులాగున సహాయము చేయమని Bless ప్రార్థిస్తున్నాను. your people. వారిని ఆశీర్వదించయ్యా. Heal the sick people. రోగగ్రస్తులను స్వస్థపరచండి. Set them free. వారిని ఇప్పుడే విడుదల చేయండి. Bless each and every children, oh God. చూస్తున్నటువంటి ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించండి And అయ్యా. youngsters, యవనస్తులను దీవించు. let them study well. వారు బాగా చదువుకోవడానికి Give them సహాయం jobs. చేయండి. వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. Settle them in right marriages. వారికి మంచి వివాహ సంబంధాలను ఇవ్వండి ప్రభు. Bless the wombs, oh God. వారి యొక్క గర్భఫలాన్ని తాకండి అయ్యా. Cover them with thy precious blood. మీ యొక్క రక్తంతో వారిని కప్పమని Lord, I ప్రార్థిస్తున్నాను. pray right now. అయ్యా ప్రార్థిస్తూ All the people who are watching, ఎవరైతే ఈ యొక్క కూడికను చూస్తూ cover them with thy blood. మీ యొక్క రక్తముతో వారిని No కప్పండి. virus should enter into their homes. ఎటువంటి వైరస్ కూడా వారి యొక్క గృహాల్లో ప్రవేశించడానికి వీల్లేదు ప్రభు. Right now, ఇప్పుడే we put the blood of Jesus upon their home. యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వార బంధముల మీద వేస్తూ ఉన్నాం. Let the Spirit of God be upon them. దేవుని యొక్క ఆత్మ వారి దగ్గర ఉండునుగాక. Let the name of God be written on their foreheads. oh దేవా God. తండ్రి వారి యొక్క ఆ యొక్క తలల మీద
దేవుని యొక్క నామము లిఖించబడును గాక. so that virus will not touch them, oh ఆ God. యొక్క వైరస్ వారిని తాకకుండా సహాయం Lord, I చేయండి. pray right now, ఇప్పుడే take ప్రార్థిస్తున్నాను. out the virus from our nation and the nations, ఈ యొక్క వైరస్ ను ఈ యొక్క దేశం నుండి, ప్రపంచ దేశాల నుండి మీరు తొలగించండి. from our town and from our state, oh God. మా యొక్క టౌన్ నుంచి, మా యొక్క రాష్ట్రం నుంచి తొలగించండి ప్రభు. Lord, let the fear and panic go out. దేవా తండ్రి, ఈ యొక్క భయము, ఆ యొక్క భయాన్ని తీసుకొస్తున్న ప్రతి ఆత్మ వెళ్ళిపోవును గాక. Lord, I pray for the people who have been affected by virus, let them be healed right now. ఎవరైతే యొక్క COVID-19 తో దేవా తండ్రి రోగగ్రస్తులై ఉన్నారో వారందరిని మీరు ఇప్పుడే స్వస్థపరచమని And I pray for ప్రార్థిస్తున్నాను. all the people who are working in them, heal them, protect them, oh God. ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్స్ లో ఆ యొక్క రోగగ్రస్తులతో కూడా పని చేస్తున్నారో వారందరినీ స్వస్థపరచండి, Lord, I దీవించండి. bless each and every one. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. Give the heart's desire. వారి హృదయ వాంఛను Take తీర్చండి. out all the worries and anxious, oh God. వారిలో ఉన్నటువంటి ప్రతి వరీస్ ని, యాంగ్షియస్ ని తీసివేయండి ప్రభు. Bless them. వారిని Let ఆశీర్వదించండి. this night be a great blessing. ఈ యొక్క రాత్రి గొప్ప ఆశీర్వాదకరంగా Open వారికి the చేయండి. ears and eyes వారి యొక్క చెవులను, కళ్ళను మీరు so తెరవండి they ప్రభు. can hear your voice and see the visions and dreams. మీ యొక్క స్వరాన్ని వినులాగున, మీ యొక్క దర్శనాలను వారు చూడలాగున సహాయం చేయండి. Fulfill this year's promise in their life. ఈ సంవత్సర వాగ్దానం వారి జీవితాల్లో మీరు Let నెరవేర్చండి. the peace be in the families. వారి కుటుంబాల్లో సమాధానం ఉండును గాక. And also I pray for the people who are lying on the bed with the paralytic attack. I command right now, let them be healed in ఆ యొక్క Jesus' name. పెరాలిసిస్ రోగముతో ఎవరైతే ఆ యొక్క పడక మీద ఉన్నారో వారిని ఇప్పుడే మీరు స్వస్థపరిచి వారిని లేపమని ప్రార్థిస్తున్నాం. Thank you, Lord Jesus. అయ్యా మీకు స్తోత్రాలు We ప్రభు. give you all the glory, honor and మీకే praise. సకల మహిమ ఘనత ప్రభావములు In ఆరోపిస్తున్నాను. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. And all said amen. అందరూ చెప్దాం Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. We believe you are blessed by this word today. మేము నమ్ముతున్నాం మీరు ఈ యొక్క కూడికను బట్టి ఆశీర్వదించబడారని. Please give your testimonies మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవడం and your మర్చిపోవద్దు. prayer requests. మీ యొక్క ప్రార్థన అవసరతలు పంచుకోవడం Amen. మర్చిపోవద్దు. Receive this blessing. ఈ ఆశీర్వాదాన్ని తీసుకోండి. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలం ఉండును గాక. Amen. 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 God bless you. Good night. Shalom. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శుభరాత్రి. షలోం.